నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్య అతిథిగా ఇంజం వెంకటస్వామి మాదిగ ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి. ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలి. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. లసీం భూమయ్య మాదిగ ఎంఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంఆర్పీ జిల్లా సీనియర్ నాయకులు గంధమాల నాగభూషణం మాదిగ దీక్ష శిబిరానికి విచ్చేశారు. దీక్షలో కూర్చున్న వారు ప్రభుత్వం తడెం అబ్బయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ పట్టణ ఇన్ఛార్జ్ గంధమాల చంద్రయ్య మాదిగ, ఎంఆర్పీ సీనియర్ నాయకులు కుమార్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు భానుచందర్, గంగాధర్, వినోద్, కనకయ్య, శంకర్, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా చొరవ చూపాలని, అదేవిధంగా రాష్ట్ర జనాభాలో మాదిగలు 12% ఉన్నారు. ఆ 12% ఉన్నటువంటి మాదిగలకు రాష్ట్ర క్యాబినెట్లో చోటు లేదు. ఇప్పుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారు 2 మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. 9% కాకుండా జనాభా తగ్గట్టుగా మాదిగలకు 11% పెంచాలని 3 డిమాండ్లతోటి ఈ యొక్క నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటికి 10 రోజులుగా కొనసాగుతున్న సందర్భంగా ఈరోజు బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. మాదిగలకు మోసం చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా మాలలకు తలకి మాదిగలకు మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెడతారు ఈ రాష్ట్రంలో అని చెప్పి గుర్తు చేస్తూ, ఏదేమైనా వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలి. మాదిగలకు జనాభా తగ్గట్టుగా 2 మంత్రి పదవులు క్యాబినెట్లో కేటాయించాలి. 9% కాకుండా 11% కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తాం, అవసరమైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణని చట్టాన్ని అమలు చేసే దిశగా ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మొన్నటిదాకా చూసుకున్నట్టయితే అన్ని రకాల పరీక్ష ఫలితాలను విడుదల చేసి మాదిగలకి ఆ యొక్క పరీక్ష ఫలితాలలో మాకు మోసం జరిగే విధంగా వేరుస్తున్న తీరుకు మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే 30 సంవత్సరాల నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారో, మరియు మీరు ఈరోజు ఏబీసీ అని 3 గ్రూపులుగా వర్గీకరణ చేయడమే కాకుండా మరియు మేము మా కులాలకు న్యాయం జరిగేటట్టు ఏబీసీడీలు 4 వర్గాలుగా విభజించి మరియు వర్గీకరణ రిజర్వేషన్ ఫలాలను మాకందరికీ అందే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మహాజననేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఎలాంటి ఉద్యమాలకైనా అన్నగారి పిలుపు మేరకు మేము ఆ యొక్క ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా మీరు మౌనం వీడి మాల కొంతమంది స్వార్థపరుల ఒత్తిడికి తలొక్కి మీరు ఏబీసీ 3 గ్రూపులుగా చేస్తున్నారు. సరైన పద్ధతి కాదు. మీరు 4 గ్రూపులుగా చేసి మాదిగలకు న్యాయం జరిగేటట్టు మరియు మా జనాభా నిష్పత్తి ప్రకారం 11% రిజర్వేషన్లని కేటాయించాలని చెప్పేసి దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ये ओके कर दूं వర్గీకరణ అయ్యేంత వరకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేంత వరకు మందకృష్ణ నాయకత్వం